ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. జజ్జనక జగనన్న పరామర్శ, ప్రభుత్వంపై చేస్తున్న చేష్టలు, ప్రజలలో అసహనంతో పాటు ఇంకా విశ్వాసం కోల్పోతున్నారా అన్న పలు ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాక్షేత్రంలోకి పాదయాత్ర చేసి తాను చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి గురించి వివరించే పాత్రలో భాగంగా ప్రచార యాత్ర ప్రారంభిస్తారు అనుకుంటే రాజ్యాంగబద్ధంగా 3 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ సమయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానానికి పాల్పడి పోలింగ్ బూత్ లోని ఎలక్ట్రానిక్ ఈవీఎం ను అందరూ చూస్తుండగానే నేలకేసి కొట్టి బద్దలు చేస్తుండగా అడ్డు వచ్చిన ఏజెంట్ ను సైతం చితకబాదిన నేరంపై అరెస్ట్ అయి నెల్లూరు సబ్ జైల్లో ఉండగా ఈవీఎం పగలగొట్టిన కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తే సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. వెంటనే హైకోర్టు ఆదేశం స్వీకరించి మరో హత్యాయత్నంతో పాటు రిమాండ్ చెప్పి నెల్లూరు జిల్లా సబ్ జైలుకు పిన్నెలను పంపించిన సంగతి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారందరికీ తెలిసిన దానిని కూడా జగనన్న పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదం. నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. ఈ ఉదంతాన్ని దేశంలోనే అత్యంత కీలకమైన ఎన్నికల కమిషన్ తో పాటు వివిధ శాఖల అధికారులు తప్పుపడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన హెలికాప్టర్ లో ప్రయాణించి నెల్లూరు సబ్ జైల్లో ఉన్న తన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలవడం పట్ల ఎవ్వరికి ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకపోయినప్పటికీ తదుపరి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలు కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత జజ్జనక మాట్లాడిన మాటలు జనాకర్షణను పొందలేవు అని విశ్లేషకులు భావిస్తున్నారు. నేరం చేసిన రామకృష్ణారెడ్డికి ప్రెస్ మీట్ పెట్టిన జగనన్నకు దాదాపు 3 దశాబ్దాలుగా అసెంబ్లీ పార్లమెంటు సభ్యులుగా ఉండి కూడా ఎలక్ట్రానిక్ ఈవీఎం ను పగలగొట్టడం ఎలా సమర్థించుకుంటారు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెడుతున్నాడని, ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు.
ఈ ఆరోపణలు అభ్యంతరకరమని, అసలు పిన్నెల మీద కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్ అని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. పాదయాత్ర ద్వారా తన పార్టీ ప్రభుత్వ పతనానికి కారణాలు ఎంచుకుంటున్నాడని పరిశీలకులు భావిస్తున్న తరుణంలో పాదయాత్ర ప్రారంభం ముందుగానే సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి బయటకు వచ్చి నిస్సిగ్గుగా ఇత్తు చెట్టు అంటూ చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం అని మాట్లాడటం సరైంది కాదని, రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి వేసిన కక్ష సాధింపు విత్తనమే వృక్షమవుతుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు, ప్రజా సంక్షేమ నాయకులు హెచ్చరిస్తున్నారు.